నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణ ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కుబీర్ మండలంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులతో ఉడాయించి మోసం చేసిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ శ్రీనివాస్ ను ఎట్టకేలకు అరెస్టు చేశామన్నారు. ఆరు రోజు ముందు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. జంగాం విలేజ్ కుబీర్ మండలం నుండి. దీంట్లో బేసిక్గా అక్కడ ఒక ఎఫ్పిఓ ఉంది, కుబీర్ ఎఫ్పిఓ. దీంట్లో పనిచేసిన వాళ్ళు పేరు సంగీ శ్రీనివాస్, సిఇఓ. అతను జంగాం విలేజ్ నుండి ఫార్మర్స్ నుండి మెక్కల్ జోనా పర్చేస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా వీళ్ళని పర్చేస్ చేసుకొని ఇంటూ దీపం మ్యాక్స్లో అమ్మించారు. అమ్మించినప్పుడు మొత్తం డబ్బులు ఆయనకి వచ్చింది, కానీ ఆ డబ్బులు అతను ఫార్మర్స్కి ఇవ్వలేదు, అతను పారిపోయారు. అదేవిధంగా సేమ్ మోడస్ ఆపరెండిలో మనమడ్ విలేజ్ లోకేశ్వరం మండలం నుండి 33 మంది ఫార్మర్స్ నుండి మెట్టల్జోనా పర్చేస్ చేసుకుని 6 లారీలో మొత్తం 3685 క్వింటల్స్ ఆఫ్ మెట్టల్జోనా అక్కడ ఇంటూ జితంకి అమ్మించారు. అమ్మించిన తర్వాత డబ్బులు వచ్చింది, అది డబ్బులు కూడా మోసం చేసుకుని అతను పారిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము లొకేషన్లో కుబీర్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసాము. ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా దీంట్లో 3 టీమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కుబీర్, హైదరాబాద్ ఇద్దరు ప్లేసెస్లో రేడ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం 6:45 సమయం కుబీర్ బయట పాడీవి దగ్గర మనకు అక్యూజ్ దొరికారు. ఆయన నుండి ఇప్పటి వరకు మనకు 9 లక్షల డబ్బులు రికవరీ చేయడం జరిగింది. ఇంకా డబ్బులు చాలా ఒక బెట్టింగ్ గురించి హ్యాబిట్స్ ఉన్నాయి, చాలా కొంచెం లావిష్ లైఫ్ జీవిస్తున్నా అట్లా ఇష్టం అయితే చాలా డబ్బులు అతను దీంట్లో యూజ్ చేశారు. మన ఫర్దర్ ఈరోజు రిమాండ్ చేసుకొని ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి దాంట్లో రికవరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. टोटल कितना अमाउंट है सर? अभी इप्रूव 9 लाख रिकवरी आएंगी. टोटल अमाउंट रफली 13 लाख कुबीर लो जमगांव विलेज लो, ऑलमोस्ट 40 lakhs 40 లక్ష मनमड विलेज लो. ఇది మన వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా ఆల్మోస్ట్ 53-54 lakhs వరకు. How many complaints are there on the subject? How many complaints? ఇది మన ఈ ఒకటి ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్ మహేశ్వర్, రెసిడెంట్ ఆఫ్ జంగాం విలేజ్, అతను కంప్లైంట్. ఆయన కంప్లైంట్లో చెప్పిన ప్రకారంగా ఇంకా 6 మందితో అతను మోసం చేశారు జంగాం విలేజ్లో. లొకేషన్లో 32 మంది ఉన్నారు, అక్కడ నుండి అతను మోసం చేశారు. दोनों भी इन्वॉल्वमेंट है सर? दोनों जगह ये इन्वॉल्व है. Only single person, sir? సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్డ్. దీంట్లో కొంచెం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, అంటే మేము చూస్తున్నాము ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, కానీ మోసం జరిగిన రెస్పాన్సిబిలిటీ ఆయనది. ఈజ్ ద మెయిన్ పర్సన్ रिस्पॉन्सिबल फॉर डूइंग द होल फ्रॉड. कोई सोसाइटी कायम करे थे क्या सर? सोसाइटी कायम करे थे क्या? सोसाइटी के नाम पे? దీంట్లో బేసిక్గా ఏమంటే అతను అంటే సంగీ శ్రీనివాస్ ఫార్మర్స్ కి చెక్ ఇష్యూ చేశారు, మీకు 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తా. అది అతనికి అకౌంట్లో కూడా డబ్బులు లేవు, అది అకౌంట్ కూడా మేము ఫ్రీజ్ చేసాము. ఓన్ అకౌంట్. ఇది బేసిక్గా అంటే కొంచెం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఇదే ఉంది. బేసిక్ అంటే క్యాష్లో డీలింగ్ వాళ్ళకి అలౌడ్ లేదు, కానీ వీళ్ళు చాలా క్యాష్లో డీలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్గా రైతులు అకౌంట్లో డబ్బులు పంపాలి, అది దీని లేకుండా వాళ్ళు జస్ట్ అంటే క్యాష్లో డీలింగ్ చేస్తున్నారు. ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్. దీని గురించి వాళ్ళు డిపార్ట్మెంటల్ ఏం యాక్షన్ తీసుకోవాలన్నారు, అది వాళ్ళు తీసుకుంటారు. మన క్రిమినల్ యాక్షన్ ఏమో వాళ్ళు తీసుకుంటారు. సార్ ఇండివిజువల్ మ్యాక్స్ వాళ్ళు ఈయనకు లిక్విడ్ ఇచ్చారా లేకపోతే ఈయన కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా? కొన్ని డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని డబ్బులు క్యాష్లో ఇచ్చారు.